మాజీ మంత్రి కేటీఆర్ పై అక్రమ కేసుకు నిరసనగా వికారాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకొని నాయకులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. గత 10 ఏళ్లలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన కేటీఆర్ పై కేసు పెట్టడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనకు ఇది అద్దం పడుతోందన్నారు. గత 10 ఏళ్లుగా సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి అంధకారంలోకి వెళ్లిందన్నారు వారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ప్రశ్నిస్తున్న నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల మీద కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడి రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడి ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకుని మీద గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హెచ్ఎండిఏ నుంచి ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ప్రపంచంలోనే 50 కోట్ల మంది ప్రేక్షకులు ఉన్నటువంటి ఫార్ములా ఈ రేస్ అనేటటువంటిది చైనాలో, బీజింగ్లో, లండన్లో, ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగినటువంటి దాన్ని మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి తీసుకొచ్చి కేటీఆర్ గారు పరిచయం చేసి అక్కడ 55 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. దీని ద్వారా పరోక్షంగా ప్రత్యక్షంగా పెట్టుబడుల రూపంలో హైదరాబాద్కి మన తెలంగాణ రాష్ట్రానికి 700 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇది ఓర్వలేక ఇలాంటి బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ ఇమేజ్ని ఓర్వలేక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి చేతగాక ఒకవేళ తిరుపతిలో ధీటుగా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు యాదాద్రి డెవలప్ చేసిండు. ఇలాంటి డెవలప్మెంట్ అన్నీ ఏవి రేవంత్ రెడ్డి చేతగాక ఈ ఇమేజ్ని వచ్చినటువంటిదని తట్టుకోలేక ఈరోజు కుట్ర రాజకీయాలకు పోయి ఇతనాన్ని చేసి గతంలో నేను ఓటుకు నోటు విషయంలో దొంగను జైలుకు వచ్చిన